మర్యాదతో ఎంత వైదికమైన స్నానాన్ని చేస్తావో అంతగా నీకు దాని చేత ఈశ్వరానుగ్రహము కలుగుతుంది. నువ్వు చెయ్యడం, ఈశ్వరుడికి చేయించడం. అభిషేకానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకెళ్ళి ఇచ్చి దేవాలయాల్లో ఉన్నటువంటి మూర్తులకి చక్కటి అభిషేకం జరిగేటట్టుగా చూసుకోవాలి. చెంచాలతో నీళ్లు పోయడం, ఉద్ధరిణితో నీళ్లు పోయడం ఇటువంటివి చెయ్యకూడదు. నేను మీతో మరొక మాట మనవి చేస్తున్నాను. శివాలయంలోకి అందరూ వెళ్ళి అభిషేకం చేయడం కన్నా అర్చకుడు ఒక్కడే అభిషేకం చేయడమే అన్ని వేళలా మంచిది. ఎందుచేత అంటే శివాలయంలోకి మీరు వెళ్ళి అభిషేకం చేస్తే కొంతమంది మాకు అధికారం ఉందని వెళ్ళిపోతుంటారు ఏదో చెప్పి. అలా వెళ్ళిపోతే ఒక ఇబ్బంది వస్తుంది. శివలింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తొక్కుతారు. ఆ తొక్కిన కారణం చేత మహాపాపం సంక్రమిస్తుంది. మీరు తొక్కకుండా ఎలా చేస్తారు? దానికి కొన్ని రకములైన దీక్షలున్నవారు, కొన్ని రకములైనటువంటి అర్హతని పొందిన వారే అభిషేకం చేయమంటారు. మర్యాదతో ఎంత వైదికమైన స్నానాన్ని చేస్తావో అంతగా నీకు దాని చేత ఈశ్వరానుగ్రహము కలుగుతుంది. నువ్వు చెయ్యడం, ఈశ్వరుడికి చేయించడం. అభిషేకానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకెళ్ళి ఇచ్చి దేవాలయాల్లో ఉన్నటువంటి మూర్తులకి చక్కటి అభిషేకం జరిగేటట్టుగా చూసుకోవాలి. చెంచాలతో నీళ్లు పోయడం, ఉద్ధరిణితో నీళ్లు పోయడం ఇటువంటివి చెయ్యకూడదు. నేను మీతో మరొక మాట మనవి చేస్తున్నాను. శివాలయంలోకి అందరూ వెళ్ళి అభిషేకం చేయడం కన్నా అర్చకుడు ఒక్కడే అభిషేకం చేయడమే అన్ని వేళలా మంచిది. ఎందుచేత అంటే శివాలయంలోకి మీరు వెళ్ళి అభిషేకం చేస్తే కొంతమంది మాకు అధికారం ఉందని వెళ్ళిపోతుంటారు ఏదో చెప్పి. అలా వెళ్ళిపోతే ఒక ఇబ్బంది వస్తుంది. శివలింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తొక్కుతారు. ఆ తొక్కిన కారణం చేత మహాపాపం సంక్రమిస్తుంది. మీరు తొక్కకుండా ఎలా చేస్తారు? దానికి కొన్ని రకములైన దీక్షలున్నవారు, కొన్ని రకములైనటువంటి అర్హతని పొందిన వారే అభిషేకం చేయమంటారు. మర్యాద